ఆత్మానాత్మ వివేక ప్రకరణంలోనే ఎంత గొప్పగా చెప్తారో. నేను తరచుగా వాడుతున్న మాటలన్నీ ఆ ప్రకరణంలోనివే వాడుతున్నాను చైతన్యం గురించి. చిద్రూపత్వం నామ సాధనాంతర నిరపేక్షయా స్వయం ప్రకాశమానం సత్స్వస్మిన్నారూపిత సర్వపదార్థావభాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే. చిత్ అంటే చైతన్యం అంటే ఏమి అన్నది వ్యాఖ్యానం చేశారు ఆయన. చేస్తూ అది ఎటువంటిది అంటే చిద్రూపత్వం నామ సాధనాంతర నిరపేక్షయా స్వయం ప్రకాశమానం. దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, దానికి తెలుసుకునే శక్తిని ఇవ్వడానికి వెనక మళ్ళీ ఇంకా ఏది ఉండదు. కన్ను తెలుసుకోవడానికి చిత్తుంది, చెవి తెలుసుకోవడానికి చిత్తుంది, చిత్తు తెలుసుకోవడానికి ఇంకేం ఉండదు. చైతన్యమే ఇవన్నీ తెలుసుకునేటట్టు చేస్తుంది. అంటే చైతన్యమే ఆత్మసత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం. కాబట్టి ఇతర సాధనముల సహాయము లేకుండా ప్రకాశింపచేయగలిగినది సత్ స్వస్మిన్ ఆరోపిత సర్వ పదార్థావ భాసకత్వం. ఆరోపింపబడినదే తప్ప సత్యము కాని శరీరమునందున్న ఇంద్రియములన్నింటినీ నిజానికి ఎవరు ప్రకాశింపచేస్తున్నారో అది వస్తుత్వం చిద్రూపత్వం ఉచ్యతే. అటువంటి చైతన్యం ఏదున్నదో అది సత్యము శాశ్వతము, అది అయిపోవడమే చిన్మయత్వం. నిజానికి బుద్ధి అని అంతఃకరణ చతుష్టయంలో చెప్పబడే నిర్ణయాత్మక శక్తి కూడా ఆ చైతన్యము యొక్క శక్తి పడితే ప్రకాశిస్తూ ఉంటుంది. నేను మొన్న మీకు ఉదాహరణ చెప్పాను చూడండి. ఒక్కొక్కసారి ఒక గాజు పెంకు ఏదో ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఉదయించి ప్రకాశిస్తున్నప్పుడు ఆ కిరణములు ఆ గాజు పెంకు మీద పడతాయి. పడేటప్పటికీ అది తల 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 మెరిసిపోతుంది, కళ్ళు మిరిమిట్లు కమ్ముతాయి. సూర్యుడు కదిలిపోవడంలో ఆ గాజు పెంకులో ఉంటుంది. గాజు పెంకుకి అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకిరణములు పడి మెరిసింది. సూర్యుడు దాటిపోతే అది గాజు పెంకు. ఆత్మ చైతన్యం పడినప్పుడు బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంది. ఎవరి యందు ఆ భక్తి తీవ్రత ఉన్నదో వాళ్ళ బుద్ధి అంత బాగా ప్రకాశిస్తుంటుంది. అది తరిగిపోతే గాజు పెంకే. కాబట్టి ఆ ప్రతిఫలించి ప్రకాశిస్తున్నది సూక్ష్మ శరీరమునందు కూడా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఇదంతా కూడా దాని గొప్పతనమే. కాబట్టి ఆ చైతన్యము నేను అని తెలుసుకొని దానితో తన్మయమై నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఎవరున్నాడో ఆయన చిన్మయీ స్థితిని పొందాడు అంటారు. అటువంటి స్థితిని పొందిన వాళ్ళు కోటాను కోట్లలో ఒకరు ఉంటారు. ఉన్నా వాళ్ళు మళ్ళీ మాట్లాడడం అన్నది ఉండదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. ఎందుకనంటే ఇంకా మాట్లాడడానికి మనసు కానీ వాక్కు కానీ ఉపకరించవు. ఆత్మానుభవం చెప్పడానికి అవి సరిపోవు ఉపకరణములు. ఎందుకని వాక్కు కూడా దేని చేత ప్రకాశించాలి? ఆ చైతన్యము చేత. అది పూర్ణంగా అనుభవాన్ని ఎలా చెప్పగలదు? చెప్పలేదు. ఎందుకంటే వెనకదాని చేత ప్రకాశిస్తున్నది వెనకదాన్ని ఎలా చెప్పగలదు? చెప్పలేదు. కానీ చిన్మయమైపోయి అంత దగ్గరగా మనని తీసుకెళ్ళిన మహాపురుషులు ఎవరు? శంకరులు. సాధన చేసి అనుభవం పొందు, దానికి నా అనుగ్రహం తోడవుతుందన్నారు. అక్కడుంది గురుభక్తి అన్నది. అందుకే శంకరాచార్యుల వారి మీద ఒక గొప్ప శ్లోకం. ఎలా అయితే మనం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం కదా, అట్లాగే శంకరాచార్యుల వారి మీద ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సాధారణంగా ఈ శ్లోకం వాడుతుంటారు. అద్వైతామృత వర్షాయ శృత్యాకాశ విహారిణి చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ